భూలోకం అంట దేవుని సన్నిధి. ఈ భూలోకం అంతా కూడా దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి అంటే ఎంత గొప్పదండి. దేవుని సన్నిధి అంటే ఎంత గొప్ప ఆనందకరమైనదండి. ఇంత గొప్ప దేవుని సన్నిధి అంట ఏమైపోయిందంటే ఇప్పుడు చెప్పండి, చెడిపోయిందంటండి. చెడిపోయింది. మీరు ఇప్పుడు ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, చాలా చక్కగా పెయింట్లు వేసుకున్నారనుకోండి, చాలా చక్కగా మీరు డెకరేషన్ చేసుకొని చాలా అలంకరించుకొని చక్కగా మరి మరి షోకేసులో పెట్టుకున్నారనుకోండి. గమనించినట్టయితే ఈ లోపల ఎవరో వచ్చి రాయేసారు అనుకోండి, లేకపోతే ఒక చిన్న రాడ్ తీసుకొని గీసుకుంటా పెయింట్ అంతా పోగొడతా ఉన్నారనుకోండి, టైల్స్ అంతటి గీగుతూ ఉన్నారనుకోండి, మీకు ఎట్లా ఉండదు చెప్పండి. మీరు ఎంతో ఇష్టపడి కట్టుకున్నారు. మన ఇష్టంగా కట్టుకున్న ఇంటికే మనకు అంత ఉంటే, లేకపోతే మన ఇష్టంగా ఏదైతే చూస్తున్నామో దానికే అంత ప్రాధాన్యత మనం ఇస్తే, దేవుడు సన్నిధైన భూలోకం, దేవుని ఇల్లైన భూలోకం ఎలా అయిపోయిందంటండి, చెడిపోయింది. చెడిపోవడానికి గల కారణం ఏంటి చూడండి, భూలోకం అంట బలాత్కారముతో నిండిపోయింది. ఇంకా మెన్షన్ చేయబడి చూడండి, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అంట, పరలోకం నుండి అంటే దేవుడు ఆ భూలోకాన్ని చూసినప్పుడు అంట చెడిపోయిందంటండి భూలోకం అంట. అసలు దేవుడు ఎంత వేదన పడుతున్నాడంటే, ఎంత కన్నీళ్లు కాస్తున్నాడంటే, నరులను కలుగు చేసినందుకు దేవుడు సంతాప పడుతున్నాడని బైబిల్లో రాయబడి ఉంది.